మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న VA ఫ్లాట్ 10% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. మాతృభాష ద్వారానే సృజనాత్మక శక్తి సాధ్యమని ప్రపంచ తెలుగు మహాసభల్లో వక్తలు స్పష్టం చేశారు. తెలుగు భాషలో ప్రాథమిక విద్యా బోధన జరగాల్సిన అవసరం ఉందన్నారు. మాతృభాష సంస్కృతి పరిరక్షణ ఆవశ్యకతను చాటుతున్న తెలుగు మహాసభల్లో ఇవాళ మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, తెలుగు గీతాలాపనలు, అవధానాలతో ప్రపంచ తెలుగు మహాసభలో మాతృభాష గుబాలించింది. గుంటూరు వేదికగా మొదలైన 3 రోజుల వేడుకల్లో మొదటి రోజు తెలుగుదనం ఉట్టిపడేలా నిర్వహించిన కవి సమ్మేళనాలకు ఎక్కడెక్కడో స్థిరపడిన కవులు తరలివచ్చారు. తమదైన చక్కటి రచనలను వినిపించారు. కొప్పరపు కవుల వేదికపై పండితులు అవధాన ప్రావీణ్యాన్ని చూపారు. పాడన తెలుగు పాట పేరిట ఏర్పాటైన ఘంటసాల SP బాలు వేదికపై ఆ పాత మధురాల్ని ఆలపించారు. జాషువా కరుణశ్రీ వేదికపై జరిగిన సంప్రదాయ వస్త్రధారణ పోటీల్లో స్త్రీ పురుషులు తెలుగు కట్టుబొట్టుకు హుందాతనం తెచ్చారు. మొదటి రోజు సాయంత్రం జరిగిన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు హాజరయ్యారు. జస్టిస్ CH మానవేంద్ర రాయ్, విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా పాల్గొన్నారు. భాషా సేవలో తరించిన 80 మందికి ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారాలు అందించారు. తెలుగు భాషాభివృద్ధి ఆవశ్యకతను వివరించారు. ఎక్కడున్నా తెలుగు సంప్రదాయాన్ని చాటాలన్నారు. తెలుగు నా మొదటి గుర్తింపు. నేను పుట్టిన భాష తెలుగు. నా ఆలోచనలను, నా విలువలను, నా వ్యక్తిత్వాన్ని మలిచిన సంస్కృతి తెలుగు. నేను తెలుగు వాడిననే గర్వంతో ఈ విషయాలు చెప్తున్నాను. నేను మిజోరాం గవర్నర్గా ఉన్నప్పుడు కానీ, 2025 జనవరిలో ఒరిస్సా రాష్ట్రానికి గవర్నర్గా వచ్చినప్పుడు కానీ అన్ని ఉగాది ఉత్సవాలను నేను రాజ్భవన్లో నిర్వహించాను. తెలుగు సంస్కృతి అయినటువంటి ఉగాది పచ్చడిని ఆయా ప్రాంతాల వారికి అందరికీ రుచి చూపించాను. ఉగాది పచ్చడి యొక్క వైశిష్ట్యాన్ని అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేశాను. మీరు ఎక్కడ ఉన్నా తెలుగులో గర్వంగా మాట్లాడండి. మీరు ఉన్న చోట తెలుగు సంస్కృతిని వ్యాపింపజేయండి. ఖచ్చితంగా మాతృభాషలోనే 5వ తరగతి వరకు, 8వ తరగతి వరకు వీలైతే తెలుగు భాషలో పిల్లలకు నేర్పించాలి. ప్రభుత్వంలో ఉన్న వారి ఆలోచనలు స్పష్టంగా ఉన్నప్పుడు దాని అమలు ఖచ్చితంగా జరుగుతుంది. రాబోయే కాలంలో ఏదైతే సృజనాత్మక శక్తి అన్నది ప్రపంచాన్ని ముందుకు తీసుకువెళుతుందో అది మాతృభాష ద్వారానే సాధ్యం. అది ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి మా మిత్రులు గజల్ శ్రీనివాస్ గారికి కూడా ఈ సభలు అయిన తరువాత కొన్ని రిజల్యూషన్స్ అన్నవి తీసుకొని ఆ రిజల్యూషన్స్ అన్నవి అమలు అయ్యేంత వరకు మీరు విశ్రమించకూడదు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేకుంటే ఇదొక ఈవెంట్గా మాత్రమే ఉండిపోతుంది. ప్రపంచ తెలుగు మహాసభలో 2వ రోజైన ఇవాళ మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ పాల్గొనున్నారు. సతీ సమేతంగా ఇప్పటికే ఆయన గుంటూరు చేరుకున్నారు. గోకుల్కు గన్నవరం విమానాశ్రయంలో పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, గుంటూరు ITC హోటల్ వద్ద కలెక్టర్ తమీం అన్సారియా ఘన స్వాగతం పలికారు. తెలుగు భాషా సంస్కృతులతో విడదీయలేని సంబంధం ఉన్న మారిషస్ దేశాధినేత రాక ఏపీకి గర్వకారణమని మంత్రి దుర్గేష్ కొనియాడారు.